హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో మెంతికూర హార్వెస్టింగ్ గురించి చూపిస్తాను, చూడండి. మెంతుల్ని ఓవర్ నైట్ సోక్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మట్టిలో చల్లాలి. చల్లిన తర్వాత దానిపైన ఇంకో లేయర్ మట్టిని పోయాలి. నెక్స్ట్ వాటర్ని డైరెక్ట్గా పోయకూడదు, వాటర్ చల్లినట్లుగా పోయాలి. అలాగే డైలీ వాటర్ని అట్లా చల్లుతూ ఉంటే ఒక 1 వీక్కి చిన్న చిన్న మొలకలు వస్తాయి. నెక్స్ట్ 15 to 20 డేస్ తర్వాత పైన కనిపిస్తున్న విధంగా 2 రెక్కలతో ఆ హైట్ పెరుగుతుంది. నేనైతే 20 డేస్ తర్వాత హార్వెస్ట్ చేసేసాను. కానీ కొంతమంది ఒక 1 మంత్ తర్వాత అలా హార్వెస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మెంతికూరని హార్వెస్ట్ చేసిన తర్వాత వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. మెంతికూరను క్లీన్ చేసుకోవడం వలన దాంట్లో ఏమైనా మట్టి ఉంటే క్లీన్ అయిపోతుంది. అలాగే మెంతికూర మంత్లో ఒక 3-4 టైమ్స్ అయినా తీసుకోవాలి. మెంతికూర వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఫేస్ పైన పింపుల్స్ తగ్గుతాయి, అలాగే ఫేస్ పైన స్టబాన్ స్పాట్స్ తగ్గుతాయి. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. మెంతికూరని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పప్పులో అయినా వేసి చేసుకోవచ్చు, అలాగే మేతి పరోటా అయినా చేసుకోవచ్చు. మెంతికూర కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి పప్పులో వేసుకున్నప్పుడు టమోటాతో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.